మన కాడ తెలుగుదేశం లీడర్ ఇస్మాయిల్ గారు ఉన్నారు. ఇక్కడ మన తెలంగాణలో ఆల్మోస్ట్ టీడీపీ క్లోజ్ అయింది, కానీ అతను మాత్రం ఇస్మాయిల్ గారు టీడీపీ సపోర్టర్ ఇప్పుడు కూడా. అతన్ని అడుగుదాం ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు. సార్, అప్పుడు పాలిటిక్స్ ఎలా ఉండేవి సార్? ఇప్పుడు పాలిటిక్స్ అన్నప్పుడు ఒక పార్టీకి కట్టుబడి పనిచేసేవాళ్ళు. ఈ రోజుల ఆ కట్టుబడి లేదు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడైనా జంప్ అవుతారు. కానీ ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే నాయకులు మనకు గద్వాలకి అవసరం లేదు. సార్, మీ జోలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుందని అంటారు, నిజమా? ఖచ్చితంగా. ఒకసారి చూపించగలరా? ఇది డైరీ, సమాచారం డైరీ. దాంట్లో ఏముంటుంది సార్? ఫోన్ నెంబర్స్ లీడర్స్. చూడండి ఫ్రెండ్స్, మనం దేవుని ఫోటోనే ఎక్కువ రోజులు పెట్టుకోలేము. అతని వాళ్ళ లీడర్ చంద్రబాబు నాయుడుది పెట్టుకున్నాడు. సార్, చంద్రబాబు నాయుడు మీద ఆరోపణ ఉంది అతని పార్టీ కాదు ఎన్టీఆర్ పార్టీ అని. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ 100% వాస్తవం. ఎన్టీ రామారావు స్థాపించింది పార్టీలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు నాయకత్వం మారుతుంది. అదే మాదిరిగా పార్టీని కాపాడాలి, నాయకత్వాన్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీని స్వర్గాలు చేపట్టడం జరిగింది. సార్, మరి అతను వెన్నుపోటు పడిచి పార్టీ తీసుకున్నాడు అని ఆరోపిస్తున్నారు. ఓటీపీ వాళ్ళ దగ్గర అంతకన్నా అవకాశం ఏమిటి మాట్లాడి? నిజం కాదంటారా సార్? నిజం కంటే ప్రజలకు తెలిసింది కాబట్టి ఆయన మళ్ళీ మొదటిసారి ముఖ్యమంత్రి కాదు, రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యగలరు ఉమ్మడి రాష్ట్రంలో. అంటే నిజం కాదనమాట. అంటే ప్రజలు నిజం కాదనే కదా మళ్ళీ ఆయన రెండోసారి ముఖ్యమంత్రి చేసినది. అంటే పార్టీలో ఉన్న ఒడిదుడుకులు అంటే ఆ పార్టీని కాపాడుకోవాలంటే కొన్ని తెంపు చేయాల్సి వస్తుంది. కానీ ప్రతిపక్షాల నాయకులకు ఏం అవకాశం ఉంటుంది? అంతకన్నా వెళ్ళిపోడు, అది అంతా ద్రోహం చేసాం, అది చేసాం చెప్తారు, కానీ ప్రజలు అది నమ్మలేదు. మన జూనియర్ ఎన్టీఆర్ని అంత గుర్తించట్లేదు పార్టీలో, అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్ ప్రచారానికి రావట్లేదు అంటున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ రామారావు మన్మడు. ఆయన రామారావు గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఆయన సభ్యత్వం తీసుకోలేదు. ఆయన పార్టీ ఒక ప్రచారానికి వచ్చినారు, కానీ ఆయన సభ్యత తీసుకొని క్రియాశీల పాత్ర ఎప్పుడు పోషించలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తాడా? సమయం చాలా ఉంది. ఇప్పుడు సమయం చాలా ఉంది. ఇంకా దాదాపు 3.5 ఇయర్స్ ఉంది. 3.5 సంవత్సరాలు ఉంది. కానీ అది చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడప్పుడు, ప్రధానమంత్రి అవుతాడో ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడా, నారా లోకేష్ అవుతాడా సార్? అది పార్టీ సమస్య. అది ఎవరైతారనేది మనం ఊహించుకొని మాట్లాడాలి. పార్టీకి అప్పుడు ఆయన నాయకత్వం ఈరోజు ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు సహకారం ఇంకా ఒక 10-15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాదాపుగా మన తెలంగాణలో టీడీపీ ఎక్కడ కనపడదు. అలాంటిది మీరు జెండా వేసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుంటున్నారు. తెలంగాణలో టీడీపీ లేదు అనడం సాధ్యమది, తప్పు. కార్యకర్తలు ఇంతవరకు కూడా కట్టుబడి ఉన్నారు. క్యాడర్ ఉంది, నాయకత్వం లేదు. ఆ నాయకత్వం కోసం ఎప్పటికీ ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు ఆ నాయకత్వాన్ని నిర్మించాల్సింది, ఇక్కడ తెలంగాణలో లోటు తీర్చాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ తెలంగాణలో టీడీపీ జెండా ఎగురుతుంది అంటారా? ఖచ్చితంగా ఎగురుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది పేదల పార్టీ, పేదల కోసం పుట్టింది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలలు అధికారం వచ్చిన తర్వాత, 9 సంవత్సరాల 9 నెలలు అధికారం వచ్చిన తర్వాత కూడు గూడు నినాదంతో పేదలకు బట్టలు ఇచ్చినారు. కూడు 2 కిలో బియ్యం ఇచ్చిండు. పక్కా ఇళ్ళ నిర్మాణం చేసిండు. ఈ నిరపేదలు కాదు కూడు గూడు గుడ్డ. కాబట్టి అలాంటి పేదల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇక్కడ తెలుగుదేశం లేదు సార్, మరి మీరేమైనా కౌన్సిలర్గా కానీ, సర్పంచ్గా కానీ, ఎమ్మెల్యేగా కానీ నిలబడే అవకాశం ఉందా? ఇండిపెండెంట్ కానీ? డిపెండెంట్ అనే కాదు, మా పార్టీ ఖచ్చితంగా ఈసారి అన్ని స్థానిక సమస్యలు కానీ
మున్సిపాలిటీ ఎన్నికలు కానీ పోటీ చేస్తుందని మాకు నాయకత్వం నుంచి సిగ్నల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ పోటీ చేయమంటే మేము చేస్తాం. అంటే మీరు ఇండిపెండెంట్గా చేరవగల తెలుగుదేశం ఇండిపెండెంట్ టికెట్లు ఇండిపెండెంట్గా చేయాలి. ఎవరు మా నాయకత్వం ఒప్పుకోదు. ఇంకోటి సార్, దాదాపుగా ఇప్పుడు కేసీఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు దాదాపుగా అందరూ టీడీపీ వాళ్ళే. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచే వచ్చాడు, చెప్పండి సార్. అది కరెక్ట్. ఈరోజు రాజకీయం నేర్పిందే, ప్రజల్లో చైతన్యం ఇచ్చిందే టీడీపీ పార్టీ, నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఏ పార్టీలో ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరు తెలుగుదేశంలో పార్టీలో పనిచేసిపోయిన వాళ్ళే ఈరోజు అన్ని పార్టీలో ఉన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్లో పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది చైతన్యం తెచ్చింది, రాజకీయ చైతన్యం పుట్టించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ నుంచి రాజకీయ చైతన్యం పుట్టలేదు, ఒక తెలుగుదేశం పార్టీకి వెళ్ళి రాజకీయ చైతన్యం పుట్టింది. తెలుగుదేశంకి ఆపోజిట్ పార్టీ ఏది, పోటీ ఇచ్చే పార్టీ? ఆ రోజుల్లో రామారావు పార్టీ స్థాపించినప్పుడు గట్టి పోటీ ఇచ్చినది, గట్టిగా భద్రశత్రుగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూనే మా నాయకుడు ఈ 9 నెలల్లో అధికారం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 5 రూపీస్ భోజనం బాగుందా సార్? ఇంకా అక్కడ తిన్న వాళ్ళకి తెలుస్తుంది. మీరు తిన్నారా? ఇన్ఫర్మేషన్ ఏమైనా అందిందా? ఉంది, బయట భోజనం తెలియదు కానీ తిన్న వాళ్ళకి ఎలా ఉందని అంటున్నారు. మంచిగా తలుచుకుంటున్నారు. ఎందుకంటే పేదవానికి 5 రూపాయలు అన్నం దొరుకుతుందంటే ప్రతి నిరుద్యోగంలో తలుచుకుంటాడు పేదవాళ్ళు. ఇప్పుడు 5 రూపాయలకి ఏమొస్తుంది, ఛాయ్ కూడా వస్తుంది. మన గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి అక్కడి నుంచే ఇన్స్పైర్ అయ్యి 5 రూపీస్ భోజనం పెట్టాడా? ఆయనకు ఉద్దేశం కలిగింది, గద్వాల ప్రజలకు భోజనాలు పెడదాంటే మనకు మంచి పేరు వస్తుందని పెట్టింది ఆయన ఉద్దేశం. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ తెలంగాణలో? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ అధికారం చేపట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేసినారో దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు మాట వాస్తవం. ఎందుకంటే మొట్టమొదటిగా మన మ్యానుఫ్యాక్చర్ ప్రచారం చేసేసుకునేది నిరుపేద పింఛన్లకు 4,000, వికలాంగుల పింఛన్లకు 6,000, చౌక దుకాణం ద్వారా అంటే కంట్రోల్ షాప్కి వెళ్ళి 9 వస్తువులు ఇస్తాను, ఇంతవరకు దాన్ని భర్తీ చేయలేదు. దాని తర్వాత 5 లక్షలు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాను ప్రచారంలోనే ఉంది కానీ ఇంతవరకు ఎవరికి అందలేదు. కానీ ప్రజలు దాన్ని ఎదురు చూస్తున్నారు. మీకు ఎన్టీఆర్ ఇష్టమా, చంద్రబాబు నాయుడు ఇష్టమా? మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇష్టం. ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు సమానమే. మన గద్వాల్లో ఎంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్స్ మీలాగే మిగిలిపోయారు? క్యాటర్ ఉంది, నాయకత్వం లేదు. అంటే వేరే పార్టీస్కి సపోర్ట్ చేస్తుంటారా? ఇంకా వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు చేసుకుంటారు కానీ కొందరు కట్టుబడి అట్లే ఇక్కడ పోకుండా ఉన్నారు. మీరు ఏ పార్టీకైనా సపోర్ట్ చేశారా పోయిన ఎలక్షన్లో? మేము టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ గద్వాల్ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు? కృష్ణమోహన్ రెడ్డి, సరితమ్మన, బీజేపీ లీడరా లేకపోతే రంజిత? ఇప్పుడు ప్రజలు ఏముందంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతాయి. దాదాపు ఇంకా 3 సంవత్సరాలు అంటే ఎవరు కావాలని ప్రజలు కోరుకుంటారు. అది నేను చెప్పడం కానీ మీరు అడగడం కానీ అది కరెక్ట్ కాదు. మన గద్వాల్లో కొత్త ఫేస్ వచ్చింది టీఆర్ఎస్ నుంచి, హనుమంత్ నాయుడు. అతనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒక రాజకీయ నాయకుడిలో పుట్టినవాడు. వాళ్ళ బాబాయ్ దాదాపు 20 ఏళ్ళు ఎదురుండి పోరాటం చేసిన వ్యక్తి మా నాయకుడు గట్టు భీముడు. ఆ కుటుంబంకి వెళ్ళి వస్తుందంటే ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఆయనకి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అప్పచెప్పడం లేదు. కానీ ఎంత త్వరలో నాయకత్వం అప్పచెప్తే ఆయనకు గుర్తింపు ఉంటుంది, ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. మరి మన గద్వాల్లో త్వరలోనే జరగబోతున్నాయి
కౌన్సిలర్ ఎలక్షన్లు. మరి ఈసారి మున్సిపల్ చైర్మన్ అవుతారు అనుకుంటున్నాను. ఏపీయా, టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? నేను ఇంతకుముందే చెప్పాను మీకు, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజల చేతిలో భవిష్యత్తు ఉంది. వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తారు. మేము చెప్పలేము, మీరు అడగరాదని చెప్పింది. మీరు కొత్త ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త ఓటర్స్కి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి ఎలక్షన్లో ఏదో డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు, నేనైనా గెలుస్తాను, నువ్వైనా గెలుస్తాను భావిస్తారు. కానీ ఈ కొత్త ఓటర్స్ అన్న నాయకత్వాన్ని, నాయకుడి లక్షణాన్ని గుర్తుపట్టి ఓటేయాలని కోరుకుంటున్నాను. మన గద్వాల్లో 5 ముఖ్యమైన సమస్యల గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చెప్పండి సార్. ప్రజా అవసరాల, నాయకత్వం అవసరాల. మీరు ఒక లీడర్ కదా, మన గద్వాల్లో ఒక 5 సమస్యలు, ప్రధానమైన సమస్యలు. ఎవరైనా స్థానికంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అవసరాల్లోనే తీసేవాడు నాయకుడు. ప్రజలకు ఈరోజు గద్వాల నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ చాలా ముఖ్యమైన అవసరాలు ఉన్నాయి. ఎత్తిపోతల పథకం అంటే మన అది ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఇవాళ చాలామంది రైతులు బాగుపడతారని నా ఉద్దేశం. దాన్ని నాయకుడు అనేవాడు శ్రద్ధ తీసుకోవాలి. అసెంబ్లీలో కూడా మాట్లాడాలి, సీఎంని కూడా అడగాలి. దాని తర్వాత రోడ్డు రవాణా సమంగా లేదు. ఇక్కడ రోడ్డు విస్తరణ లేదు. ఎక్కడ సార్? ఇక్కడ మన గద్వాల సార్ పట్టణంలో. ఎక్కడ నుంచి అంటే ఇప్పుడు ఏముందంటే ఈ ఒక బిజినెస్ పెరగాలన్నా, ప్రజలు ఒక బతుకు తిరుగు దొరకాలన్నా రవాణా సౌకర్యం బాగుండాలి. రవాణా సౌకర్యం బాగున్నప్పుడే ప్రజలు బతుకుతారు. ఇప్పుడు ఏముందంటే బీరెల్లి రోడ్డు లక్ష్మీపురం నుంచి సెకండ్ రైల్వే గేట్ నుంచి ఒక ఎర్రబల్లి బీచ్ పల్లి కాడ వెళ్తుంది. అవును సార్. అది దాన్ని రోడ్డు విస్తరణ చేస్తే కొంత వెహికల్స్, లైట్ వెహికల్స్ ఇక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ బిజినెస్ పెరుగుతుంది, అక్కడ పొలాలకు ధరలు వస్తాయి, ఉపాధి అన్నీ దొరుకుతాయి. బీరెల్లి నుంచి బీచ్ పల్లిగా మీకు 2 చెప్పారు సార్. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ ముఖ్యంగా విద్య పటిష్టంగా పరచాలి. అది పటిష్టంగా పరచాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదే. ఆయన ఆలోచన ఇప్పుడు నేను ఇంతవరకు అనుకుంటున్నా, ఆయన ఎప్పుడైనా కానీ సమస్యకి సంబంధించిన అంటే ఏదైతే నాయకత్వం అంటే అధికారులతో ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏమి చేస్తే బాగుంటుందని ఆయన ఒక్కసారి కూడా చర్చించడం లేదు. కానీ నా ఒక రిక్వెస్ట్, ఆయన ఆర్ఎండి అధికారులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది, రోడ్ వ్యవస్థ ఎట్లా ఉంది, విద్యుత్ సప్లై ఎట్లా ఉంది, ప్రజలకు అన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది అధికారులతో చర్చించి ఆయన అవగాహన పెంచుకోవాలి. గద్వాల్ 33 జిల్లాలా సార్ మొత్తం తెలంగాణలో? 33లో లాస్ట్ ఉంది, అవునా? చదువులో విద్యలో వెనుకబడింది. విద్యలో వెనుకబడడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న నాయకత్వం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదు, ఇంతకుముందు ఉన్న ఎవరైతే 30-40 ఏళ్ళు పరిపాలన చేసిందో విద్యని అణగదొక్కింది వాళ్ళే. ఎందుకు సార్? అంటే విద్యా చేతనవంతులు అయితే మనకి ప్రశ్నించేటోళ్ళు అవుతారు కాబట్టి మన కిందనే ఉండాలా వాళ్ళ ఒక ఉద్దేశం. 4వది చెప్పండి సార్. ఇంకేం చేయాలి? ప్రాబ్లం వైద్యం అనేది పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలకు 3 అవసరాలు. ఏది? విద్య, వైద్యం, ఆరోగ్యం. ఈ 3 అవసరాలు. విద్య, వైద్యం, ఆరోగ్యం 2 ఒకటే సార్? 2 ఒకటే. ఆర్థికం, ఉపాధి. కాబట్టి ఇది ఇక్కడ గెలిచిన స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి. ఇంతకుముందు వాళ్ళు ఏం చేసినారు, నేనేం చేస్తున్నా అని చర్చ చేసుకోవాలి ఆయన. గతంలో నేను కూడా నాకు గద్వాల ప్రజలు నన్ను నమ్మి 2సారి అధికారం ఇచ్చిండు. మళ్ళీ అధికారానికి నేను నిలబెట్టుకోవాలా, వాళ్ళ విశ్వాసాన్ని నేను కోరుకోకూడదు అనేది ఆయనకు ఉండాలి ఆలోచన. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు. మీరు వీలైతే పోటీ చేయాలని కూడా కోరుకుంటున్నా. మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, కొంచెం భవిష్యత్తు ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నారు.